37,702 కోట్ల రూపాయల పనులు. ఎంత? 37,702 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన కార్యక్రమం. రాజధాని శంకుస్థాపన అయిపోయింది. తర్వాత పనులు శంకుస్థాపన కార్యక్రమాలు ఆరంభిస్తున్నారు. అంత పెద్ద యజ్ఞానికి డబ్బులు కూడా అవసరమేగా. తర్వాత అడ్కో హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 11,000 కోట్ల రూపాయలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఒక 15,000 కోట్ల రూపాయలు, వెర్రసి 2,600 కోట్ల రూపాయలు, అంటే 26,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వస్తున్నాయంటవా. మధ్యలో ప్రపంచ బ్యాంక్ కూడా 15,000 కోట్లు. అదే నేనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ నిధులు వేరు, వరల్డ్ బ్యాంక్ నిధులు వేరే. నిన్నగాక మొన్న నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టరు అమరావతి నగర నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు కానీ తెచ్చేవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధిలోకి రావు అని చెప్పారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం సహాయ. తర్వాత అమరావతి చుట్టూ 189 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్డు, 140 మీటర్ల ఎడల్పు అంటే 450 అడుగులు. ఆ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన డబ్బులు. తర్వాత ఎర్రుబాలు నుంచి ఈ నంబూరు దాకా నూతన రైల్వే లైన్. ఇంత పెద్ద యజ్ఞంలో జరుగుతున్నటువంటి అప్పుడు సకల సకారాలు కేంద్ర ప్రభుత్వం మనకు అందించాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ యజ్ఞంలో కొంతమంది రాజ్యం బాగుండండి పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవాళ్ళు. యజ్ఞాలు చేస్తుంటే రాజశేఖర్లు ఏం చేసేవాళ్ళు, రాక్షసులు ఏం చేసేవాళ్ళు, మాంసాలు కొంత చేసేవాళ్ళు. అప్పుడు రాజు దగ్గరకు పోయేవాళ్ళు ఋషులు మహర్షులు. అయ్యా మా యజ్ఞ వాటికలు నాశనం చేస్తారు, కొంచెం కాపాడమంటే దశరథ మహారాజు ఎవరిని పంపించారు? రాముడు తన బిడ్డని పంపించాడు కాపాడమని, వాళ్ళు నిర్విఘ్నం కాకుండా చూడమని చెప్పి. కాబట్టి ఇప్పుడు కొంతమంది పోస్తారు, పెట్రోల్ పోసేవాడు ఉంటాడు, కిరసనాయిలు పోసేవాడు ఉంటాడు, అపనిందలించేవాడు. ఇవన్నిటిని కూడా దాటుకొని అమరేంద్రపురి అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఒకవైపు నిధులు కావాలి, మరోవైపు సంకల్ప బలం కావాలి. కాబట్టి వీటన్నిటికీ 36 నెలలు టైం పీరియడ్ పెట్టుకున్నారు. రేపు ఫౌండేషన్ స్టోన్ వేసిన కానించి అంటే అభివృద్ధి పనులకు ఫౌండేషన్ 36 నెలలు 2028 నాటికి ఫస్ట్ ఫేజ్ అమరావతి కంప్లీట్ చేయాలని సంకల్పం తీసుకున్నది.